హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో ఏంటంటే మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోని అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే రోజు మొత్తం మనము హ్యాపీగా ఉండాలంటే ఏ పనులు చేస్తే హ్యాపీగా ఉంటామో అనేదైతే నేను మీతో కొన్ని విషయాలైతే షేర్ చేసుకుంటా. మనం ఎట్లుంటామంటే మనకి ఏదైనా జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా లేక ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా డే అంతా మనం ఆలోచించుకుంటూ కూర్చుంటా ఉంటాం కదా. సో దానివల్ల ఏంటంటే మైండ్ అంతా ఖరాబ్, అస్సలు హ్యాపీగా ఉండలేము. సో ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండలేము. అండ్ అంటే మనకి ఏడుపు, కోపం, చిరాకు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో మనం వేటి వల్ల ఏవి ఎక్కువ ఆలోచిస్తాము, ఏవి ఎక్కువ ఆలోచించొద్దు అనేది అయితే నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఇప్పుడు కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ మైండ్. సో మార్నింగ్ లేవగానే మనం ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్తో లేవాలి. ఈరోజు ఏమీ అవ్వదు, ఈరోజు అంతా హ్యాపీగా ఉండాలి, ఈరోజు నెగిటివ్ థాట్స్ అనేది రావద్దు మన మైండ్కి, ఏవి ఎక్కువ ఆలోచించద్దు అని మనం లేవడంతోనే అట్లా మన మైండ్ని బిల్ట్ చేసుకోవాలి. పాజిటివ్ మాత్రమే మన మైండ్లో ఉంచి నెగిటివ్ అంతా తీసిపడేయాలి అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓవర్ థింకింగ్. సో ఓవర్ థింకింగ్ అంటే మనం ఇక మామూలుగా థింక్ చేయము. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా పని అవ్వలేదు అంటే ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అంటే అది నాకెందుకు ఇట్లా అయింది, ఒకవేళ ఇది పని అవ్వలేదు అంటే ఏమవుతుంది ఇప్పుడు నెక్స్ట్, సో ఎట్లా ఏం చేయాలి అని దీని గురించే ఆలోచిస్తాం ఇంకా డే అంతా. అండ్ ఇంకోటి ఏంటంటే వానికి ఇది ఉన్నది, వానికి ఇంత ఆస్తున్నది, వానికి ఇల్లు ఉన్నది, వానికి కారు ఉన్నది, వానికి భూమి ఉన్నది, వానికి గోల్డ్ ఉన్నది అని ఇవే పిచ్చి పిచ్చి ఆలోచనలు. వానికి ఉన్నది మనకు లేదేంది, సో ఏం చేయాలి ఇప్పుడు నేను, వాడికి ఉన్నది వానంతా నేను కావాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇవే ఆలోచనలు. సో ఇవి ఆలోచించడం వల్లనే మన మైండ్ అంతా ఖరాబ్. నిజం వాడు ఆ పొజిషన్కి రావాలంటే వాడెంత కష్టపడడం మనకు తెలియదు కదా. సో ఆ కష్టపడు నువ్వు, కానీ వాడంతే నాకు కావాలి, వాళ్ళలాగానే నేను ఉండాలి అంటే నడవదు కదా. సో ఎవరికి ఉన్నట్టు సో ఎవరికి దేవుడు రాసినట్టు వాళ్ళకి జరుగుతుంది. అంతేగాని వాడికి ఉన్నది అని మనం పెద్ద పెద్ద టెన్షన్లు పెట్టుకొని ఏదేదో చేసేస్తామంటే అది నువ్వు ఎంత టెన్షన్ పడ్డా ఏం చేసినా కూడా అది అవ్వదు. ఎందుకంటే అది జరగాలని ఉంటే జరుగుతుంది, లేకుంటే లేదు, అంతే. సో దానివల్ల ఇంకా మనం ఓవర్ థింక్ చేసి ఇదంతా అవసరం లేదు, ఇదంతా నాన్ సెన్స్ అన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం వేరే వాడితో ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో వాడికి అది ఉంది నాకు లేదు అని, సో అప్పుడే అసలైన టెన్షన్స్ మనకు మొదలవుతాయి. సో అది మన హెల్త్ వరకు కూడా వెళ్తుంది అన్నమాట. మనకి హెల్త్ ఇష్యూలు రావడం వీటి వల్ల నీకు ఇప్పుడు ఎక్కువ అవుతాయి. సో అందుకే అంతగానం ఎక్కువ అతిగా ఆలోచించవద్దు. మనకి ఏదైతే ఉన్నదో దాంతోనే ఎంజాయ్ చేయండి, అంతే. మనకు రావాలని ఉంటే రాసి పెట్టుంటే అదే వస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి హెల్పింగ్ నేచర్. సో ఈ హెల్పింగ్ నేచర్ అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇప్పుడు సపోజ్ మనము బయటికి వెళ్తాము, టెంపుల్స్కి వెళ్తాము, బెగ్గర్స్ ఉంటారు కదా రోడ్ పైన. సో వాళ్ళు ఏంటంటే మనీ అడుగుతూ ఉంటారు కదా. సో ఆ టైంలో మనం ఏంటంటే మనీ ఉన్నా కూడా మనం ఇవ్వం ఒక్కొక్కసారి. కానీ ఒక్కసారి మన దగ్గర ఉన్న మనీ ఆ 10 రూపాయలైనా సరే మన దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇచ్చి చూడండి, ఆ ఆనందం వేరుంటుంది. మనం వాడికి ఇచ్చినాము అనేది ఒక ఆనందం, ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. ఆ రోజంతా మన మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. సో అదొక్కటే కాదు, ఫుడ్ లేని వాడికి ఫుడ్ డొనేట్ చేయడం కానీ, మనీ లేనోడు ఉంటాడు కదా, సో వాడికి కొంచెం మనీ ఇవ్వడం కానీ, లేదా బట్టలు డొనేట్ చేయడం కానీ, సో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మన మైండ్ని రిలీవ్ చేస్తాయి, పీస్ఫుల్ ఆఫ్ మైండ్ని ఇస్తాయి అన్నమాట. సో మనం వేరే వాడికి సహాయం చేసినప్పుడు ఎప్పుడైనా సహాయం ఊరికే పోదు అని అంటారు కదా. సో మనకు కానీ మన పిల్లలకు కానీ తప్పకుండా ఆ సహాయం అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా. అదైతే నేను ఖచ్చితంగా ట్రస్ట్ చేస్తా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్. సో ఫ్రెండ్ అనగానే మీకు ఇంక ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా. సో మనకేందంటే 2 టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడేమో మనల్ని ఏంటంటే ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ ఉంటాడు, ఒకడేమో మనని డౌన్ చేసే ఫ్రెండ్ ఉంటాడు. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఆ డౌన్ చేసే ఫ్రెండ్తో అస్సలు మాట్లాడొద్దు. సో ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ ఉంటాడు చూడండి, వానితో మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు డౌన్ చేసే ఫ్రెండ్ ఏంటంటే మనము ఏదైనా వాడితో షేర్ చేసుకుంటే ఏంటంటే వాడు ఇంకా ఎగతాళి చేస్తారు, వాళ్ళు మనల్ని ఇంకా డౌన్కి తీసుకెళ్తారన్నమాట. సో ఎప్పుడైతే నీకు మంచి ఫ్రెండ్ ఉంటాడు కదా, ఎవరో ఒక్కరున్నా చాలు, ఫ్రెండ్స్ 10 మంది ఉండాలని అవసరం లేదు. సో
మన లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలండి, ఇంకా మనకి ఏది అవసరం లేదు లైఫ్లో అని అనిపిస్తుంది. సో అట్లాంటి ఫ్రెండ్ దగ్గర మనం ఎంత పర్సనల్ అయినా ఏదైనా సరే షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో మనకి ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా కూడా వాడితో చెప్పుకో, అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే నీవు అన్నీ షేర్ చేసుకుంటున్నావు కదా వాడితో. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తారు. ఇవన్నీ అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో మనకి ఏది వచ్చినా కూడా ఎప్పుడైనా డౌన్ ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొద్దు. ఎప్పుడైతే మనల్ని మంచిగా చూసుకునే ఫ్రెండ్, ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ దగ్గర మాత్రమే వెళ్ళి షేర్ చేసుకోవడం బెటర్. సో డౌన్ చేసే ఫ్రెండ్ ఉంటాడు చూడండి, వాడు ఎప్పుడు చూడు మనల్ని ఇంకా మనం ఏదైనా చెప్తే ఏంటంటే ఇంకొంచెం ఎగతాళిగా మాట్లాడతారు. సో అప్పుడు ఏంటంటే మనం దాని గురించి ఇంకెక్కువ ఆలోచించి ఓవర్ థింక్ చేసి దాని గురించే బాధపడుతూ ఉంటాం. వీడేంది నన్ను ఇట్లా అన్నాడు, వీళ్ళేంది నన్ను ఇట్లా చేసిండ్రు అని. సో అట్లాంటి ఫ్రెండ్తో మాట్లాడే కన్నా మనకు అదే మనకి మంచిగా ఎంకరేజ్ చేసే ఫ్రెండ్తో మాట్లాడితే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. సో మన మన భారం అంతా దిగిపోద్ది వాళ్ళతో మాట్లాడితే. ఏంటంటే అన్నీ షేర్ చేసుకుంటాం కదా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలు, హస్బెండ్, హోమ్. సో మనము డే అంతా పిల్లలతో చాలా కష్టపడతాం. చికాకు మీకు అందరికీ తెలిసిందే కదా. పిల్లలు ఎంత ఒర్రిస్తారో, మనం ఎంత పని చేస్తాం వాళ్ళకి, అది ఇదని. సో అంతా అయిపోయినాక ఈవినింగ్ హస్బెండ్ బయట నుంచి రావడమో లేకుంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనకి మార్నింగ్ నుండి వచ్చినవి అన్నీ షేర్ చేసుకోవడం బెటర్ అని నేను నమ్ముతా. ఎందుకంటే మనకి మార్నింగ్ నుండి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మనకి. ఎందుకంటే అటు కుక్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇదంతా ఒక్కసారి హస్బెండ్ వచ్చిన తర్వాత సాయంత్రం తనతో కాసేపు మనది ఇవన్నీ షేర్ చేసుకుంటే, పొద్దున్న నుంచి జరిగినవి అన్నీ షేర్ చేసుకుంటే మనకి మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడు బాధ వచ్చినా కూడా మన పిల్లలతో మాట్లాడడం, పిల్లలతో చేయడం, పిల్లలతో ఆడుకోవడం, ఇవన్నీ చేస్తే ఏంటంటే మనం అన్నీ మర్చిపోతాం. సో ఇంట్లో పని చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. అన్నిటికన్నా టఫ్ ఉన్నది మనకు వర్క్ అంటే అది హౌస్ మేకర్ మాత్రమే. ఎందుకంటే పొద్దున్న నుంచి నైట్ వరకు అసలు ఎంత కష్టపడతారంటే నిజంగా. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఇది చేస్తూ ఉంటున్నా కాబట్టి నాకు ఇప్పుడు నేను రియలైజ్ అయినా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సో అందరి సిచ్యువేషన్స్ కూడా ఇట్లనే ఉండుంటాయి. సో అందుకే నేను చెప్తున్నా, అన్నిటికన్నా నిజంగా హార్డెస్ట్ వర్క్ అంటూ ఉంటే అది ఇంట్లో హౌస్ వైఫ్ మాత్రమే. ఇంట్లో పని చేస్తారు కదా. సో అసలు ఎంత స్ట్రెయిన్ అవుతారంటే అసలు. అందుకే అట్లా ఈవినింగ్ పిల్లలతో, హస్బెండ్తో అట్లా సరదాగా కాసేపు ఎంజాయ్ చేయండి, మాట్లాడండి, మన బాధలు షేర్ చేసుకోండి. సో షేర్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మనకి అన్నీ మర్చిపోతాం. ఇంకా పిల్లలు ఉంటారు కదా. సో పిల్లలతోనే ఏంటంటే ఇంకా వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలతో మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటాం అన్నమాట. లాస్ట్ పాయింట్ ఏంటంటే స్లీప్. సో మనకి నిద్ర ఎంత అవసరం అంటే మనకి మనుషులకి ఎంత పని చేస్తామో అంతకన్నా ఎక్కువసేపు పడుకోవాలి. మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఖచ్చితంగా పడుకోండి. సో పడుకోవడం వల్ల మనకి ఇవన్నీ పాయింట్స్ పక్కకు పెడితే ఇది ఒక పాయింట్ అన్నమాట. మనకి ఎంత నిద్ర ఎక్కువ ఉంటే అంత మైండ్ ఏంటంటే రిలీఫ్గా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది, పాజిటివ్ థాట్సే వస్తాయి. సో అందుకే స్లీప్ అనేది చాలా అవసరం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మనం ఎక్కువ ఫోన్స్ చూడడం కానీ, ఎక్కువ ముచ్చట్లు, డ్యాన్స్లు, ఎంజాయ్మెంట్ ఇవే ఉంటున్నాయి. నైట్ ఎప్పుడో పడుకుంటూ ఉంటాం కదా. సో అందుకే కొంచెం ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయాలి మనం. అండ్ ఆల్సో ఎప్పుడు టైం దొరికితే డే టైంలో అప్పుడు మంచిగా పడుకోవడము, రెస్ట్ తీసుకోవడము, అట్లా చేయడం వల్ల ఏంటంటే మన మైండ్ అంతా పాజిటివ్నెస్ని ఇస్తుంది, పాజిటివ్నెస్తో ఫీల్ చేస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు నైట్ పడుకునే ముందు, అంటే నిన్నేదో జరిగింది అని, బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా, లేకుంటే రేపు ఏదైనా జరుగుతుందో ఏమో అని. సో అదంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించద్దు. ఎందుకంటే నిన్న జరిగింది, అది అయిపోయింది. ఇంకా రేపేదో జరుగుతుంది అంటే దాని గురించి అవసరం లేదు. మనం పొద్దున్న లేవగానే చూసుకోవచ్చు ఏది జరిగినా కూడా. సో అందుకే ఈరోజు పడుకునే ముందు ఎప్పుడైనా సరే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఏం చేసినాము, ఎంత ఎంజాయ్ చేసినాము, ఏమేమి తిన్నాము, ఎట్లున్నాము, పిల్లలతో ఎట్లా ఎంజాయ్ చేసినాము, ఎట్లా గడిపినాము డే అంతా అనేది ఆలోచించుకుంటూ పడుకుంటే ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటాం. లేకుంటే మాత్రం పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తే ఏంటంటే అస్సలు పడుకోము, మనకు నిద్ర పట్టదు, ఇంకా కొంచెం చికాకు ఉంటుంది నైట్ అంతా. సో అందుకే ఏ ఆలోచనలు ఆలోచించకుండా హ్యాపీగా పడుకోండి, లైఫ్లో హ్యాపీగా ఉండండి.
ఇవే అన్నమాట కొన్ని పాయింట్స్ అయితే నాకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ ఏందంటే మనం లైఫ్‌లో ఇవన్నీ లీడ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు జరిగేవే. సో, అవే కొన్నైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో, నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నా కదా! సో, నాకు కూడా ఏమన్నా బాధలున్నా కూడా కొంచెం రిలీఫ్ వచ్చిందన్నమాట. సో, అది మనకి ఏవైనా ఏ బాధలున్నా కూడా ఒక మంచి ఫ్రెండ్, మంచి హస్బెండ్, పిల్లలు వీళ్ళతో షేర్ చేసుకుంటే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటాం. లైఫ్‌ని చాలా బాగా లీడ్ చేస్తాం. ఇంకొకటి ఏందంటే మార్నింగ్ లేవగానే హ్యాపీ ఫేస్‌తో లేవాలి ఎప్పుడైనా. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కదా! సో, వాళ్ళ ముందు ఏందంటే మనం ఎప్పుడైనా హ్యాపీగానే ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళు కూడా మనలాగా తయారు కావద్దు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి, వాళ్ళు నేర్చుకునే స్టేజ్ కాబట్టి, మనం ఏవైతే చేస్తున్నామో పనులు అవి మన మైండ్‌లో పెట్టుకొని చేయాలి. అది ఏదైనా సరే మన ఎంత పర్సనల్ అయినా సరే మనం అది మైండ్‌లో పెట్టుకొని చేయాలన్నమాట. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు మామూలుగా లేరు. మనం ఏది చెప్పినా కూడా తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు. అండ్ ఆల్సో తొందరగా క్యాప్చర్ చేసుకుంటారు. మనం మాట్లాడేవి మనం మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు హ్యాపీగా ఉండాలి ఎప్పుడైనా సరే. మనకి ఎంత బాధ ఉన్నా కూడా మనం షేర్ చేసుకునే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అంతేగాని పిల్లల ముందు మాత్రం హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. అండ్ ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం మోటివేట్‌గా ఉంటది మీకు కూడా. అంటే చాలామంది ఇట్లాంటి ఆలోచనలు ఆలోచించుకుంటూ ఉంటారు కాబట్టి చాలా మోటివ్‌గా ఉంటది అనైతే ఈ వీడియోనైతే నేను మీతో షేర్ చేసుకున్నా. మనము ఎప్పుడైతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో అప్పుడే మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే ముందు కంపేర్ చేసుకోవడం మానేయండి. దానికి చెక్ పెట్టేసేయండి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాము. మన మైండ్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే హెల్తీ, స్టే పాజిటివ్. Thank you for watching this video. Take care. Bye bye. Love you all.